మేడారం మహాజాతర అట్టహాసంగా కొనసాగుతోంది. భక్తులు భారీగా తరలి వస్తున్నారు. గద్దెపైకి సారలమ్మ రాకతో మహాజాతర ఘట్టం ప్రారంభమవుతుంది. కండెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు ఒకేసారి గద్దెలపైకి చేరుకోనున్నారు. ఇప్పటికే కాలినడకన మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు సాయంత్రం కల్లా గద్దెలపైకి చేరుకుంటారు. మేడారం మహాజాతరలో రేపు అపూర్వ ఘట్టం సాక్షాత్కరిస్తుంది. గిరిజన పూజారులు, కోయదొరలు చిలుకల గుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకువచ్చి మేడారంలో గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకువస్తున్నట్టుగా సంకేతాలు పంపిస్తారు. ఎల్లుండి 4 వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక 24న భక్తుల దేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. మేడారం మహాజాతర అట్టహాసంగా కొనసాగుతోంది. భక్తులు భారీగా తరలి వస్తున్నారు. గద్దెపైకి సారలమ్మ రాకతో మహాజాతర ఘట్టం ప్రారంభమవుతుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొంట్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు ఒకేసారి గద్దెలపైకి చేరుకోనున్నారు. ఇప్పటికే కాలినడకన మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు సాయంత్రం కల్లా గద్దెలపైకి చేరుకుంటారు. మేడారం మహాజాతరలో రేపు అపూర్వ ఘట్టం సాక్షాత్కరిస్తుంది. గిరిజన పూజారులు, కోయదొరలు చిలుకల గుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకువచ్చి మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకువస్తున్నట్టుగా సంకేతాలు పంపిస్తారు. ఎల్లుండి 4 వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక 24న దేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. గిరిజనుల అతిపెద్ద పండుగ మేడారం సమ్మక్క సారక్క జాతర సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తి అన్నారు ప్రధాని మోదీ. మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాతర భక్తి, సాంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక అని మనమంతా సమ్మక్క సారలక్కలకు ప్రణమిల్లుదామని చెప్పారు. వారు అందించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని అన్నారు మోదీ. గిరిజనుల అతిపెద్ద పండుగ మేడారం సమ్మక్క సారక్క జాతర సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తి అన్నారు ప్రధాని మోదీ. మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాతర భక్తి, సాంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక అని మనమంతా సమ్మక్క సారలక్కకు ప్రణమిల్లుదామని చెప్పారు. వారు అందించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని అన్నారు మోదీ.